మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాను, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. అప్డేట్లో ఉంది, బట్ నేను అప్డేట్ చేయలేదు, కానీ అవసరం అంత అప్డేట్స్ అని చూసారంటే పవర్ పాయింట్ అని యాప్ ఉంది. ఇప్పుడు నేను దాన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చూసారంటే ఇక్కడ ప్రజెంటేషన్ అని లేదా ఏమేమి ఓపెన్ మీరు ఆల్రెడీ డివైసెస్ ఏవేమి అని ఇక్కడ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అది దేంట్లో ఉందో ఏ రూట్లో ఉందో మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం నేర్పిస్తున్నానంటే ఒక కొత్త పీపీటీ ఎలా చేసుకోవాలని. సో that we'll start. Yeah, click on that plus symbol. మీరు ఇక్కడ చూసినట్టుగైతే చాలా ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలో మీకు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు నేను ఒక ఎగ్జాంపుల్గా ఒకటి చేసి చూపిస్తాను. లేదా మీకు అసలు ఏమీ వద్దనుకుంటే ఇక్కడ బ్లాంక్ అనేది కూడా ఉంటుంది. నౌ లెట్స్ గో అండ్ సీ హౌ ఇట్ విల్ బి. I will try to select crystal. మీరు పవర్ పాయింట్ ఇంటర్ఫేస్ కానీ చూసినట్టయితే ఇలా ఉంటుంది చూడడానికి. ఇక్కడ ప్లే సింబల్, ప్లస్ సింబల్, షేర్, మోర్ అండ్ బ్యాక్. ఇప్పుడు మీకు ఎడిట్ చేయాలంటే దాని మీద లాంగ్ ప్రెస్ చేయాలి ఒక స్లైడ్ పైన. అక్కడ మీకు ఎడిట్ ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తే హైడ్ చేయాలా, షేర్ చేయాలా, కాపీ చేయాలా, పేస్ట్ చేయాలా. ఇప్పుడు మీకు నేనేం ఎడిట్ మీద క్లిక్ చేయాలి. మీరు ఎడిట్ మీద క్లిక్ చేసుకోండి. ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ ఇంటర్ఫేస్లో కానీ పైన కానీ చూసారంటే ఈ విధంగా పైన మీకు ఏ సింబల్ ఎడిటెడ్ సింబల్ వస్తుంది, సెర్చ్ లేదా ప్లే, బ్యాక్ అండ్ మోర్ సింబల్. మేము స్లైడ్ ఇది మీ స్లైడ్ ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మీకు కింద డౌన్ సైడ్ కానీ చూసినట్టయితే ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ మీరు టైటిల్ ఏం పెట్టాలంటున్నారు, దాని మీద వాళ్ళే చెప్తున్నారు. డబుల్ క్లిక్ చేస్తే మీకు టైటిల్ అని యాడ్ అవుతుంది. ఇప్పుడు నా టైటిల్ నేను ఇస్తున్నాను, హాయ్ వ్యూవర్స్ అనే టైటిల్ నేను ఇస్తున్నాను. మీరు ఇది కానీ చేంజ్ చేసుకోవాలంటే అంటే ఇప్పుడు దీని ఒక ఫాంట్స్ చేంజ్ చేసుకోవాలన్నా అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మన టైటిల్ అయితే రెడీ అయిపోయింది. నేను టైటిల్ రాంగ్ చూపించాను కాబట్టి రాంగ్ లైన్ చూపించాను కూడా. మీరు కానీ స్పేస్ ఎక్కువ ఇచ్చుకోవాలి అంటే ఇంకా ఎంత ఎంటర్ చేసుకోవాలంటే అంత ఎంటర్ చేసుకోవచ్చు. కానీ టైటిల్ అనేది ఎంతో పెద్దదిగా ఉండదు కాబట్టి ఒక సర్టెన్ ప్లేస్లో అయితే సరిపోతుంది. నేను మళ్ళీ బ్యాక్ చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దాని ఒక ఫాంట్స్, కలరు అన్నీ చేంజ్ చేసుకుంటే ఫస్ట్ మీరు ఏమేమి చేంజ్ చేసుకో దాని మీద సెలెక్ట్ చేయండి. ఫస్ట్ యూఎస్ మీద నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్ సైడ్ ఇవి ఐకాన్స్ కనిపిస్తాయి. ఈ ఐకాన్స్లో మీరు కానీ డౌన్ బటన్ నేను క్లిక్ చేస్తే నేను చూపిస్తాను దేని మీద క్లిక్ చేయాలి కూడా. దాని మీద క్లిక్ చేశారంటే డౌన్ సింబల్ మీద క్లిక్ చేశారంటే హోమ్. ఈ హోమ్ మీద క్లిక్ చేస్తే మీకు అసలు ఏమేమి ఉంటాయి మొత్తం ఎడిటింగ్లో పీపీటీలో అని చూపిస్తుంది. పీపీటీలో ఇన్సెట్, డ్రా, డిజైన్, ట్రాన్స్మిషన్ అని ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మనకి హోమ్ అంటే ఫాంట్స్ చేంజ్ చేయడానికి. ఇక్కడ పైన చూసారంటే క్యాల్బరీ లైట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేస్తే అంటే ఫాంట్స్ అవి. ఈ ఫాంట్స్ చాలా ఉంటాయి. కొన్ని అయితే మామూలు సిస్టమ్స్ అయితే ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి, డౌన్లోడ్ అయిపోయి ఉంటాయి, కానీ ఇక్కడ కొన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు కానీ మీరు చూసినట్టుగా నేను ఒక ఫాంట్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు చూడండి ఫాంట్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అల్జీరియన్ అనే ఫాంట్లో చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కలర్ కూడా చేంజ్ చేస్తాను చూడండి. ఇలా ఒక కలర్ అనే కాదు, మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ నేను ఈ వైలెట్ సెలెక్ట్ చేసి పెట్టాను. మీకు కానీ వద్దనుకుంటే ఆ క్లియర్ ఫార్మాటింగ్ మీద క్లిక్ చేశారంటే అది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకో కలర్ కూడా సెట్ చేసి చూపిస్తాను, ఎల్లో కలర్. బట్ నాకు వైలెట్ కలర్ నచ్చి నేను మళ్ళీ వైలెట్ కలర్ పెట్టుకుంటున్నాను. సో ఇది ఈ విధంగా అయిపోయింది కదా. లేదా ఇంకో ఫాంట్ కావాలన్నా ఇంకో ఫాంట్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎన్ని ఫాంట్స్ కావాలంటే అన్ని ఫాంట్స్. కాకపోతే కొన్ని డౌన్లోడ్ ఉంటాయి, అది డౌన్లోడ్ అయ్యారికి కొన్నిసార్లు లేట్ అవుతుంది, అదే ప్రాబ్లం. ఇక్కడ నెట్వర్క్ బాగాలేదు కాబట్టి కొంచెం డౌన్లోడింగ్ లేట్ అవుతుంది. సో నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఫస్ట్ అల్జీరియా అనే దాన్ని సెట్ చేస్తాను. ఇది సెట్ చేశాను, అది ఇంకా కీప్ డౌన్లోడింగ్ అవుతుంది. సో లేట్ ఎందుకనేసి నేను మళ్ళీ బ్యాక్ దానికి వెళ్తాను. చూడండి నేను మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను ఎన్ని ఉన్నాయో. ఇంకోటి సెలెక్ట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ మీరు ఎలా చూపించాలనుకుంటున్నారు, అది ఒక హెడ్డింగా లేదంటే నెంబరింగ్తోనా, బుల్లెట్స్ అంటే పాయింట్స్, డాట్స్ ఆ విధంగా. నెక్స్ట్ ఇది మీ సైడ్కి ఎక్కడ పెట్టుకోవాలి, దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి ఆ విధంగా చూపిస్తుంది ఇది. ఇదంటే చూడండి ఎక్కడ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఏ సైడ్కి వచ్చిందో. నెక్స్ట్ అది ఇంకా డౌన్లోడ్ అవుతానే ఇంకా
బ్యాక్ వచ్చేద్దాం. నేను ఏది ఫస్ట్ సెట్ చేశాను అదే వచ్చింది ఇప్పుడు. వ్యూవర్స్లో ఆర్ఎస్ ఎగిరిపోయింది. నెక్స్ట్ మీరు పైన నుంచి స్పేస్ ఇచ్చుకొని ఎక్కడికి ఏది కావాలంటే అది మీరు సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను ఏం జరుపుకునే జరిగిపోయింది. అదే ఈ మొబైల్స్ వచ్చిన ప్రాబ్లం. అదే సిస్టమ్స్ అయితే మనం కరెక్ట్గా చేసేచ్చు. కానీ మీరు దాన్ని డౌన్ కూడా తీసుకురావచ్చు. దాని మీద ఒకసారి సింగిల్ ట్యాప్ చేసి కిందకి మీరు తీసుకొని వచ్చి ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోండి. మీ స్లైడ్లో అది ఎక్కడ ఉండాలి మీకు, లేదా మీరు సింగిల్ ట్యాప్ చేసి అది డిలీట్ చేయాలని కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి టైటిల్ అయిపోయింది మనకి. నెక్స్ట్ మ్యాటర్స్ అనేది కింద ఇంకో బాక్స్లో వస్తుంది. ఇవన్నీ మీరు బాక్స్ యాడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఏది కావాలంటే యాడ్ చేసుకోండి. లేదా మీరు ఈ బాక్స్ వద్దనుకోని ఎలిమినేట్ చేయాలనుకున్నా కూడా ఎలిమినేట్ చేసేసి అది కూడా మీకు ఎలా చేయాలో నేను నేర్పిస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఇప్పుడైతే నేను ఒకటైతే టైప్ చేశాను. ఏమంటే ఆర్ యూ ఎంజాయింగ్ మై వీడియో అనేసి. ఐ విల్ హోప్ ఆల్ ఆఫ్ యూ కెన్ ఎంజాయ్ మై వీడియో. దాని సైజ్ కూడా నేను చేంజ్ చేసుకోవచ్చు. అది మళ్ళీ నేను ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. సేమ్ మన టైటిల్ ఎలా చేసాం అలా చేసుకోవచ్చు. మన సిస్టము దీంట్లో ప్రాబ్లం ఏంటంటే అది కొంచెం పెద్ద స్క్రీన్ ప్లస్ మనకి సపోర్ట్ చేసింది, కానీ ఇది సపోర్ట్ చేయట్లేదు. చూడండి. నెక్స్ట్ అది నాకు అక్కడ వద్దు, నేను దాన్ని సైడ్కి తెచ్చి పెట్టుకుంటున్నాను. లేదా నేను దాన్ని ఎట్ సైడ్ కావాలంటే ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో మనం తిప్పి పెట్టుకోవచ్చు దాన్ని. దాన్ని మళ్ళీ నేను బిగ్ సైజ్ చేశాను, మళ్ళీ డిగ్రీస్ చేస్తాను. అదేమంటే సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, సైడ్ డాట్స్ కనిపిస్తాయి కదా, దాన్ని మీరు జస్ట్ దాన్ని క్లిక్ చేసి ఆ విధంగా. నెక్స్ట్ ఇప్పుడు నేను వీటికి కూడా నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. పాయింట్స్ చేంజ్ చేయాలనుకుంటున్నాను, కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. దెన్ సైజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. సైజు నెక్స్ట్ ఇప్పుడు నెంబరింగ్ ఇచ్చాను. చూడండి ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క నెంబరింగ్ అనేది వచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్ ఫస్ట్ మీరు అన్నీ ఒకేసారి కూడా చేసుకుని అవసరం లేదు. మీరు ఏ లైన్ ఎలా ఉండాలో అలా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక లైన్ పెట్టాను, ఒక్కొక్క లైన్ మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి ఇలా వచ్చింది. నెక్స్ట్ నేను ఇంకా అది ఎడిట్ చేయలేగా, ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ సెంటెన్స్ని వేరే కలర్లో వేరే ఫాంట్ సైజ్లో పెట్టాలనుకుంటున్నాను, పెట్టి చూపిస్తాను. సేమ్ ఫాంట్స్ మీరు టైటిల్కి ఏది ఉంటాయి అసలు టెక్స్ట్కి అనేది ఇక్కడ ఫాంట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను మళ్ళీ ఫాంట్ చేంజ్ చేసేసాను. బ్లాక్ అడర్ ఐడిఈసి అనేది నేను సెట్ చేశాను. ఇప్పుడు దాని ఒక్కదానికి నేను కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. చూడండి ఇదిగో మీకు కలర్స్ కూడా చాలా ఉన్నాయి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్, లైట్ కలర్స్, థిక్ కలర్స్, వాట్ ఎవర్ యూ నీడెడ్, యువర్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు నేను దానికి రెడ్ కలర్ సెట్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. చూసారా ఇప్పుడు అదొక్క సెంటెన్స్ మాత్రం లైట్ కలర్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ కానీ చూసినట్టే పేస్ట్ అని చూపిస్తుంది. అంటే మీరు ప్రీవియస్గా ఎక్కడైనా ఏదైనా కాపీ కానీ కట్ కానీ చేస్తుంటే ఇక్కడ మీరు ఒకేసారి డైరెక్ట్గా పేస్ట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మీకు ఇంకో న్యూ స్లైడ్ కావాలన్నా మీరు ఇక్కడ నుంచి క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మీకు చూసినట్టయితే ప్లస్ సింబల్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఈ ప్లస్ సింబల్ యూస్ చేసుకొని మీరు న్యూ స్లైడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు లైక్ దిస్. ఇప్పుడు మీరు ఫస్ట్ దాన్ని కూడా మళ్ళీ ఇంకా కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. కానీ ఆ స్లైడ్ మీద ఒకసారి లాంగ్ ప్రెస్ చేశారంటే మీకు ఏమేమి కావాలో, లేదా డబుల్ క్లిక్ చేసినా అది డైరెక్ట్గా మీకు వెళ్ళిపోతుంది ఎడిటింగ్కి. లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఏమేమి కావాలి, అది కట్ చేయాలా డిలీట్ చేయాలా అన్నీ చూపిస్తుంది. సేమ్ న్యూ స్లైడ్ చూడండి, సేమ్ నాకు ఇందాక ఎలా వచ్చిందో అలాగే వచ్చింది. మళ్ళీ సేమ్ టైటిల్ కావాలంటే డబుల్ క్లిక్ చేయమంటాను. డబుల్ క్లిక్ చేస్తే మీరు దేనికన్నా అసలు ఆ బాక్స్కి ఎడిట్ కానీ చేయగలుగుతారు. డబుల్ క్లిక్ చేయకపోతే చేయలేదు. ఇప్పుడు నేను అసలే వద్దు నాకు డిలీట్ చేసాను. సేమ్ ఇది కూడా వద్దు డిలీట్ చేసాను. నెక్స్ట్ మీకు ఇమేజ్ అనేది కూడా ఇక్కడ దీంట్లో మీకు చేయొచ్చు, పేస్ట్ చేయొచ్చు. అది కూడా చూపిస్తాను. చూసారంటే ఇమేజ్ మీద క్లిక్ చేశాను. ఇమేజ్ మీద క్లిక్ చేసి నాకు నేను రీసెంట్ ఏమేమి చూసానో అది చూపిస్తుంది. లేదా రీసెంట్ నా డివైస్లోకి ఏమేమి వచ్చాయో అది చూపిస్తుంది. లేదా ఇక్కడ మోర్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఏమేమి ఉన్నాయి ఫస్ట్ అసలు మీ డివైస్లో ఇంటరాక్షన్స్ ఏమేమి ఉన్నాయి అది చూపిస్తుంది. సరే నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి, డ్రైవ్ ఉంది, మెయిల్ ఉంది, ఇమేజెస్ ఉంది, డౌన్లోడ్స్ ఉన్నాయి, గ్యాలరీ, ఫోటోస్, డ్రైవ్. మీరు దేంట్లో ఉన్నాయి దాంట్లో నుంచి. నేను సపోజ్ గ్యాలరీ నుంచి తీసుకొని వస్తాను. గ్యాలరీలో నేను డౌన్లోడ్స్లో ఒక రీసైకిల్ బిన్ అనేది మినరల్ రిసోర్స్ రీసైకిల్ బిన్, దీన్ని మీరు క్రాప్ కూడా చేసుకోవచ్చు. ఏ సైజు కావాలో ఎలా మీరు ఫిట్ చేసుకోవాలంటున్నారు. కానీ ఇది సిస్టంలో ఉన్నంత నీట్గా ఇక్కడైతే రాదు. బట్ ఏదో అర్జెంట్ పీపీటీస్ దానికోసం అయితే యూజ్ అవుతుంది. చూడండి
ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ నేను తీసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఇది క్రాప్ కానీ చేసుకున్న తర్వాత టిక్ సింబల్ మీద క్లిక్ చేయాలి. టిక్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాతనే ఆ క్రాపింగ్ అనేది తీసుకోవచ్చు. క్రాప్ అనేది డైరెక్ట్గా ఫినిష్ అయిపోయి ఇంకా అదే నాకు డైరెక్ట్ వచ్చింది. ఇది ప్రీవియస్ స్లైడ్. ఇప్పుడు దీనికి వచ్చాను. దీని ఇమేజ్ సైజ్ కూడా మీరు పెంచుకోవచ్చు, ఎక్కడికి కావాలో ఏది కావాలో. నేను మళ్ళీ ప్రీవియస్ దాన్ని కూడా ఎడిట్ చేయగలుగుతా ఉన్నాను ఇప్పుడు కూడా. ఇది పీపీటీస్లో. నెక్స్ట్ ఇమేజ్ వచ్చింది కదా, ఇమేజ్ సైజ్ నేను పెంచుతున్నాను. ఇప్పుడు సైజ్ పెంచాలంటే ఏం లేదు, ఆ సైడ్స్ డాట్స్ కనిపిస్తాయి కదా, డాట్స్ మీకు ఏ సైడ్ ఎక్కువ కావాలి అది, లేదా డయాగ్నల్గా క్లిక్ చేశారంటే కొంచెం ఒకేసారి పెరిగిపోతుంది. ఇప్పుడు నేను డయాగ్నల్ దీంట్లో కుదరదు కాబట్టి ఆ విధంగా సెట్ చేయట్లేదు. దీని కూడా సేమ్, ఈ టెక్స్ట్ ఎలాగ నేను సైడ్ తిప్పించుకుంటున్నాను అది కూడా ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు నేను ఆ స్లైడ్లో. చూసారుగా. నెక్స్ట్ ఈ ఇమేజ్ నాకు వద్దు అనుకుంటే నేను డిలీట్ చేసేది. సేమ్ సింగిల్ ట్యాప్ చేస్తే డిలీట్, కాపీ, ఫార్మేట్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను డిలీట్ చేసాను. స్లైడ్ అనేది ఇప్పుడు ఫ్రీ అయిపోయింది, ఎంటీ స్లైడ్ అయిపోయింది. నెక్స్ట్ మీరు కెమెరా యూస్ చేసుకొని కూడా ఒకేసారి, లేదా మీకు డైరెక్ట్ పీపీటీ చేయడానికి లేదు ఇంకా ఫోటో తీసుకోవాలి అని కెమెరా బటన్ క్లిక్ చేసి మీకు ఆటోమేటిక్గా కెమెరాకి అనేది రూట్ అయిపోతుంది. ఆ ప్రాసెస్లో అలో అని అడుగుతుంది, అలో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఫోటో తీసిన తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేశాను. సేవ్ అంటే మీ డివైస్లోకి సేవ్ అవుతుంది, ఈ పీపీటీలోకి ఒకేసారి డైరెక్ట్ సేవ్ అవుతుంది. చూసారా. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్, టిక్ మీద క్లిక్ చేయాలి. ఇన్సెట్టింగ్ యువర్ ఫోటో అని వచ్చింది. నెక్స్ట్ దీన్ని సైడ్కి ఎట్టుగా అంటే అటు తిప్పుకోవచ్చు, ఏ యాంగిల్ ఇవ్వండి మీరు 360 degrees దీన్ని తిప్పుకోవచ్చు, ఇంకేం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఈ ఫోటో నేను డెలిట్ చేసాను. చూడండి స్లైడ్స్, ఫస్ట్ అండ్ సెకండ్ స్లైడ్ ఓన్లీ. మీ స్లైడ్స్ ఎన్నన్నా పెట్టుకోవచ్చు, దీనికి మాత్రం లిమిట్ లేదని మీరు ఇంకా థౌసండ్స్ అలా ఏం పెట్టుకోలేదంటే పెట్టుకొని అసలు ఎవరు ఎడిట్ చేయలేరు. సో ఇది. నెక్స్ట్ మీరు ప్రీవియస్ దానికి వెళ్ళాలంటే మీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ ఒకసారి స్వైప్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ స్వైప్ చేయాలి. ఈ విధంగా మీరు స్వైప్ అవ్వచ్చు ఒక స్లైడ్ నుంచి ఒక స్లైడ్కి. ఇప్పుడు మీకు నేను యానిమేషన్స్ అంటే ఒక్కొక్క దానికి మీరు ఏమేమి సెట్ చేయాలి, సేమ్ ఆ టాప్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ చూసారంటే హోమ్, ఇన్సెట్, డ్రా, డిజైన్, ట్రాన్సిషన్, యానిమేషన్, స్లైడ్ షో. యానిమేషన్ మీద క్లిక్ చేయాలి. యానిమేషన్ క్లిక్ చేసిన తర్వాత ఎంట్రన్స్ ఎఫెక్టా, ఎంపసిస్ ఎఫెక్ట్సా, ఎగ్జిట్స్ ఎఫెక్ట్సా. ఫస్ట్ దాని మీద నేను క్లిక్ చేస్తాను. ఫస్ట్ ఎంట్రన్స్ ఎఫెక్ట్స్ అంటే వచ్చే ముందర అది స్లైడ్ అనేది స్టార్ట్ అయ్యే ముందర ఎలా ఉండాలి ఎఫెక్ట్ అనేది అది చూపిస్తాను. ఇక్కడ మీరు చూసారంటే ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, యానిమేషన్ ఎఫెక్ట్స్, ఎంట్రన్స్ ఎఫెక్ట్స్ కానీ ఎగ్జిట్ కానీ ఏదైనా సరే. ఫస్ట్ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి చూసారంటే అక్కడ 1 సింబల్ అనేది పడుతుంది, అంటే ఒకదానికి మీరు ఇచ్చేశారు. ఫస్ట్ యానిమేషన్ అనేది మీరు స్టార్ట్ చేసిన తర్వాత అదే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ దానికి నేను రిమైనింగ్ మ్యాటర్ ఉంది కదా దాన్ని కూడా ఇంకోటి సెట్ చేస్తాను. దాన్ని నేను సెట్ చేస్తే సెకండ్ అని వచ్చింది. ఎందుకంటే 2 అని ఎందుకు పడి అంటే ఒక్కొక్క సెంటెన్స్ ఉన్నాయి కదా దానికి. ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను స్లైడ్ షో ఎలా వస్తుందో. చూసారా స్లైడ్ షో ఎలా వస్తుందో. ఇప్పుడు ఎంటీ కనిపిస్తాను. మీరు ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఒకసారి లెఫ్ట్కి స్వైప్ చేయాలి. స్వైప్ చేస్తేనే మీకు మీరు ఏం పెట్టారో తెలుస్తుంది. చూడండి హాయ్ వ్యూవర్స్, మనం పెట్టిన ఫస్ట్ టైటిల్ అదే, నెక్స్ట్ మ్యాటర్ అదే కదా. నెక్స్ట్ సైడ్కి మళ్ళీ ఇంకోసారి స్వైప్ చేయాలి. అవి స్వైప్ చేస్తే వస్తే నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద స్లైడ్ షో అని వస్తుంది, అంటే అయిపోయిన తర్వాత. ఇంకోసారి స్లైడ్ చేస్తే మీరు ఈ విధంగా హోమ్ పేజ్కి మళ్ళీ వస్తారు. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకా దాన్ని ఎడిట్ చేయాలి. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎడిట్ చేసుకుంటూనే ఉండొచ్చు దీన్ని. ఇప్పుడు ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్, అసలు ఆ పేజ్ అనేది మీకు ఎలా స్టార్ట్ అయ్యాలి, ఆ స్లైడ్ అనేది మీకు ఎలా స్టార్ట్ అవ్వాలి అది ఇక్కడ నేను చూపిస్తాను. ఫస్ట్ స్లైడ్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇది కూడా మీకు నెంబర్ ఆఫ్ ఉంటాయి యాజ్ యూజువల్. సిస్టమ్ మై PowerPoint 2010లో ఏముంటాయి సేమ్ అవే ఉంటాయి. ఇప్పుడు నేను ఫస్ట్ చూడండి ఎంటీ కనిపిస్తుంది. ఎంటీ అంటే నేను ఇంకా దీనికి ఏం ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనేది నేను సెట్ చేయలేదు, అది నాకు రూట్ చేయిస్తుంది. సో ఫస్ట్ దాన్ని చూసారంటే ఇక్కడ ఏముంది ప్లస్ సింబల్ కనిపిస్తుంది, అంటే నేను ఆల్రెడీ దానికి ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అనేది పెట్టాను. సో ఇప్పుడు నేను సెకండ్ దాన్ని కూడా ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అనేది పెడుతున్నాను. కటన్స్ అనే ట్రాన్సిషన్ ఎఫెక్ట్ పెట్టాను. సో ఇప్పుడు మీకు అండ్ మీ స్లైడ్ షో చూడాలి అనుకుంటే ఇక్కడ పైన మీకు ప్లేస్ సింబల్ కనిపిస్తుంది, ఆ ప్లేస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ప్లే చేశాను చూడండి. ఫస్ట్ పేజ్ నాకు ఎలా స్టార్ట్ అయిందో. నెక్స్ట్ మనం సెట్ చేసిన ఈ యానిమేషన్ టెక్స్ట్. నెక్స్ట్ ఇంకో స్లైడ్ షో, అనదర్ స్లైడ్ రూట్ అయింది అంతే. ఇంకోసారి స్వైప్ చేస్తే అయిపోయింది.
స్లైడ్స్ అయిపోయాయి. నేను 2 స్లైడ్సే పెట్టాను ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇంకా మీకు చూపిస్తాను. ఆ టేబుల్ ఎలా సెట్ చేయాలి అవన్నీ నేర్పిస్తాను. నెక్స్ట్ సేమ్ అదే దాన్ని ఇంకా ఎడిట్ చేసుకుంటూనే ఉండొచ్చు. ఇప్పుడు నేను మీకు ఈ బ్యాక్గ్రౌండ్ మీకు థీమ్ నచ్చలేదు మధ్యలో కొద్దిగా, మీరు ఆ థీమ్ మళ్ళీ చేంజ్ చేసుకో, ఐ మీన్ బ్యాక్గ్రౌండ్. సో దానికోసం మీరు సేమ్ ఇక్కడ కనిపించిందంటే డిజైన్ సింబల్ మ్యాటర్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద చూసారంటే చూడండి సేమ్ మీకు చాలా థీమ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక థీమ్ చేంజ్ చేశాను. థీమ్ చేంజ్ చేసిన చూడండి, ఇందాక మనం చూసినప్పుడు ఎట్టు నేను వైలెట్ కలర్ అని, ఇప్పుడు చూసారంటే ఆరెంజ్, బ్లాక్ అండ్ లైట్ ఆరెంజ్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకో స్లైడ్ కూడా అట్టే ఉంటుంది. ఏ స్లైడ్ అయినా సరే మొత్తం థీమ్ అనేది చేంజ్ అయిపోయింది, కంప్లీట్ థీమ్. నెక్స్ట్ మీరు ఇంకో స్లైడ్ ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఇన్సర్ట్లో వెళ్ళాలి, అది కూడా చూపిస్తాను ఎలా చేయాలో. ఇక్కడ మీద ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తే ప్లస్ న్యూ స్లైడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే మీకు వస్తుంది ఇంకో స్లైడ్ అనేది యాడ్ అయింది. మీకు ఇక్కడ చేయొచ్చు, లేదా న్యూ హోమ్ పేజ్లో ఉంటుందా, హోమ్ పేజ్లో నుంచి కూడా మీరు ఇక్కడ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకు న్యూ స్లైడ్ అనేది క్రియేట్ అయింది. చూడండి అది ఇన్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ దాని మధ్యలో క్రియేట్ అయింది. అంటే నేను ఫస్ట్ దాని తర్వాత న్యూ స్లైడ్ అనేది క్లిక్ చేశాను కాబట్టి న్యూ స్లైడ్ మీరు ఎక్కడ క్లిక్ చేస్తారో ఆ నెక్స్ట్ పేజ్కి యాడ్ అవుతుంది. ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మీరు ఇంకా ఇంటర్నెట్ యూజ్ చేసుకొని కాపీ పేస్ట్ చేయడం కూడా నేను చూపిస్తాను. కాపీ అంటే మీరు సపోజ్ పెద్ద బిగ్ మ్యాటర్స్ ఉంటే టైప్ చేయలేరు కదా, టైప్ చేయలేనివి మీరు ఇంటర్నెట్ నుంచి ఎలా, ఫర్ సపోజ్ నేను గూగుల్లో రివర్స్ ఆస్మాసిస్ అని కొట్టాను, దాంట్లో నాకు కొంచెం మ్యాటర్ దొరికింది. దొరికిన ఆ సెంటెన్స్ మీరు ఏవి ఉన్నాయో అది క్లిక్ చేయాలి. లేదా మీకు మొత్తం మ్యాటర్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ అవ్వాలని కూడా వస్తుంది, దాన్ని క్లిక్ చేసి సింపుల్ అవుతున్నప్పుడు చూసారంటే ఈ పేజ్ మొత్తం నాకు సెలెక్ట్ అయింది. నాకు ఇదంతా వద్దంటే సింగిల్ ట్యాప్ చేయండి, ఎక్కడన్నా సింగిల్ ట్యాప్ చేసి అది క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఈ సెంటెన్స్ మాత్రం కావాలి. ఈ సెంటెన్స్లో కాపీ అని వస్తుంది, ఆ కాపీ అనే దాని మీద సెలెక్ట్ చేయాలి, అది క్లిక్ చేయాలి. సో ఇప్పుడు అది నాకు కాపీ అయిపోయింది. ఇప్పుడు నేను పవర్ పాయింట్ ఓపెన్ చేసి చూసాను, చూసారు నా పవర్ పాయింట్లో అది క్లోజ్ అయిపోయింది. కానీ మీరు ఏం ఫియర్ అయిన అవసరం, అది ఆటోగా సేవ్ చేసుకుంటుంది. చూడండి అది నాకు నేను ఎక్కడ లాస్ట్ ఉన్నా అది కూడా చూపిస్తుంది. లాస్ట్ నేను స్లైడ్ 2లో 1 minute అగో ఓపెన్ చేశానండి. సో ఇప్పుడు నేను సెకండ్ స్లైడ్ దాన్ని యాడ్ చేస్తున్నాను. సెకండ్ స్లైడ్ ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్ అనే దాన్ని క్లిక్ చేయాలి. అంటే ఆ బాక్స్లో ఏ సింబల్ అని వస్తే అక్కడ మీకు టెక్స్ట్ బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ టెక్స్ట్ బాక్స్లో ఇప్పుడు మీరు కాపీ చేసిన దానిలో కాపీ ఏం చేశారు, రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్ గురించి డెఫినేషన్ కాపీ చేశారు. అక్కడ ఏం చేశారంటే ఈ పేస్ట్ సింబల్ ఫ్యాక్ట్ పైన ఒక పేపర్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసి సేమ్ యాజ్ దిస్ మ్యాటర్ ద ప్రాసెస్ ఆఫ్ రివర్స్ ఆస్మాసిస్ అనే దాన్ని మనం క్లిక్ చేసాం. నెక్స్ట్ దాన్ని మీరు కిందకు వద్దు, సైడ్కి పెంచుకోవాలి సెంటెన్స్. అదేవిధంగా జస్ట్ మీకు ఆ సైడ్ డాట్స్ కనిపిస్తాయి కదా, ఆ డాట్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ దీన్ని ఎలా అవ్వదు, ఎందుకంటే అది నాకు కరెక్ట్గా పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. లేదా మీ సైడ్ డిగ్రీస్ చేస్తే అది లాంగ్ వస్తుంది, వర్టికల్ షేప్లోకి వస్తుంది. ఇప్పుడు నేను హార్జెంట్లోకి సెట్ చేశాను. ఇప్పుడు మీరు సేమ్ మీ టైటిల్కి మీరు ఎలాగా స్పెల్లింగ్స్ అవన్నీ ఫాంట్స్ చేంజ్ చేసుకున్నారో, కలర్ చేంజ్ చేసుకున్నారో, దీన్ని కూడా సేమ్ అదే చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు మీ బి అనే సింబల్ మీద క్లిక్ చేశారంటే అది మీకు బ్రైట్గా అంటే థిక్గా కనిపిస్తుంది. మళ్ళీ యూఎన్ఏ సింబల్ మీద క్లిక్ చేశారంటే అది అండర్లైన్ చేస్తుంది ప్రతి ఒక్క సెంటెన్స్ని. మీరు ఇక్కడ చూసారంటే ప్రతి ఒక్క లైన్ అండర్లైన్ చేసినట్టు అంటే యూ సింబల్ అనేది కనిపిస్తుంది. లేదా నేను ఒక వర్డ్ సెట్ చేసుకొని దాని మీద లైన్ వద్దనుకున్నాను, లేదా నాకు మొత్తం వద్దు, మొత్తం మీద క్లిక్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు లైన్ సింబల్స్ అనేవి ఎస్కేప్ అయిపోయాయి. సేమ్ పైన చెప్పాను కదా, ఎడిట్ సింబల్, సెర్చ్ అండ్ ప్లే బ్యాక్. ఇప్పుడు పేస్ట్ సింబల్ కూడా కనిపిస్తుంది, ఆ పేస్ట్ సింబల్ సెర్చ్ చేయడం ఉపయోగిస్తుంది. నెక్స్ట్ వద్దు, నేను ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్కి ఒక్కొక్క సెట్ చేసుకుంటున్నాను, ఒక్కొక్క స్లైడ్కి ఒక్కొక్క కలర్ కావాలి అన్నప్పుడు మళ్ళీ డిజైన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత అంటే నేను ఆల్రెడీ ఒక సెట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు యారో కనిపిస్తుంది, యారో మీద మాత్రమే క్లిక్ చేయాలి. యారో మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ కలర్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఇప్పుడు నేను వైలెట్ సెట్ చేశాను, వైలెట్ అనేది సెట్ అయింది. నెక్స్ట్ పేజ్ చూడండి, ఫస్ట్ నాకు ఏ కలర్ ఉన్నాయి ఆ కలర్ ఉన్నాయి. లేదా దీన్ని కూడా చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక నేను టేబుల్ని మీకు టేబుల్ ఆఫ్ మ్యాటర్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ టైపింగ్ చూసేసుకొని ఇక్కడ నేను టేబుల్ ఇక్కడ వచ్చింది 3x3 టేబుల్ వచ్చింది. లేదా ఇక్కడ చూసానంటే డౌన్ యారో అని క్లిక్ చేసిన తర్వాత ఒక స్లైడ్ యాడ్ అయింది.
లెఫ్ట్ యారో మేము క్లిక్ చేసినప్పుడు ఇంకో యారో స్టార్ట్ అయింది. నేను మిడిల్లో యూస్ చేసినప్పుడు ఇంకో 2-3 రోస్ ఇంక్రీజ్ అయ్యింది. చూడండి ఈ రో మీరు దాని సైజ్ కూడా పెంచుకోవచ్చు. ఏం ఆ డాట్స్ మీద మీరు సెట్ చేసుకుంటవచ్చు. నెక్స్ట్ ఒక్కొక్క ట్యాబ్లో నేను ఒక్కొక్క దాన్ని టైప్ చేసుకోగలుగుతున్నాను. మీరు ఇక్కడ చూసినట్టే ఆ మ్యాటర్. నెక్స్ట్ నాకు ఈ స్లైడ్ ఫస్ట్లో ఉండాలి లేదా ఈ స్లైడ్ నాకు వెనకాల ఉండాలి అంటే ఏం లేదు, దాని మీద మీరు లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చూసాను, నా స్లైడ్ ఆ టేబుల్ అనేది స్లైడ్ దాటుకొని వెళ్ళిపోయింది. దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఓకే, నాకు అన్ని స్లైడ్స్ కరెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కూడా ఇక్కడ యాడ్ అయినాయి. లైక్ దిస్ ఎండ్ ఆఫ్ ద స్లైడ్ షో. అదే ఇప్పుడు మీకు నాకు చెప్పాను కదా, ఇప్పుడు నాకు ఆ స్లైడ్ అనేది లాస్ట్లో వద్దు ఫస్ట్లో ఉండాలి అనుకుంటే అది చూడండి, అక్కడ నేను స్వైప్ చేస్తాను, అక్కడికి ఇక్కడికి స్వైప్ చేస్తూ పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చూసాను, ఇది నాకు లాస్ట్ నేను కాస్త ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చి పడింది, ఐ మీన్ సెకండ్లో వచ్చింది. ఈ విధంగా నెక్స్ట్ స్లైడ్స్ ప్రస్తుతం నేను 4 స్లైడ్స్ అనేవి యూజ్ చేశాను. ఎన్ని స్లైడ్స్ కంటే అన్ని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ ఒక్కొక్క స్లైడ్లో ఒక్కొక్క వీడియో పెట్టుకుంటున్నాం. ఈ వీడియోస్ కోసం నేను ఒక యాప్ ఎక్కించుకోవాలి ప్లేస్టోర్ నుంచి. అది WPS ఆఫీస్ వర్డ్ డాక్యుమెంట్ నోట్ స్లైడ్ అండ్ వాట్ ఎవర్. ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. మీరు ఇది ఓన్లీ వీడియోస్ పర్పస్ మాత్రం, వీడియోస్ ఇన్సర్ట్ చేసుకోవడానికి దానికైతే యూజ్ అవుతుంది. మామూలుగా పవర్ పాయింట్ సిస్టమ్స్లో అయితే మీకు వీడియో పెట్టుకోవచ్చు, కానీ మొబైల్స్కి వచ్చాక అది స్కిప్ చేసినట్టున్నారు. నెక్స్ట్ దీంట్లో నాది ఎక్కడ ఉంది ఫైల్స్, ఫస్ట్ నేను దీని ఒక ఇంటర్ఫేస్ చూపిస్తాను. ఈ WPS ఫైల్స్ ఎక్కడ ఉంటుందో ఏమి ఉంటాయో ఓపెన్ మీద క్లిక్ చేశాను. అంటే మీకు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో, డాక్యుమెంటా, పీపీటీనా, ఎక్స్ఎల్ఎస్, అదర్స్, టెక్స్ట్, PDF అని వాట్ ఎవర్. నో, మనం సేవ్ చేస్తుంది ఏంటి, ప్రజెంటేషన్ 1 అనేది. అది మన డాక్యుమెంట్ ప్రజెంట్ చేస్తున్న పీపీటీ. దీని ఎడిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఎడిటింగ్ మీద సేమ్ మీకు పవర్ పాయింట్లో ఎలా ఉంది ఇది కూడా అలా చూపిస్తుంది. కానీ ఇక్కడ నేను నోటీస్ చేసిన మిస్టేక్ ఏమంటే ఇది నీకు సేవ్ అవ్వట్లేదు. అది నేను నోటీస్ చేసాను, అందుకే నేను ఇది అలా ప్రిఫర్ చేయను. ఇది నేను ఓన్లీ ప్రిఫర్ చేసే ఓన్లీ వీడియోస్ కోసం. ఫస్ట్ నేను ఉన్న బాక్సెస్, టెక్స్ట్ బాక్సెస్ అండ్ టైటిల్ బాక్సెస్ అవి నేను డిలీట్ చేస్తాను. అవన్నీ కన్నా డిలీట్ అయిపోయి ఇప్పుడు నేను ఒక వీడియోని ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. అది దీనిలో సేవ్ అవ్వదు. అది మీరు మళ్ళీ పవర్ పాయింట్ యూస్ చేసుకుని దాంట్లో మళ్ళీ ఇంకోసారి సేవ్ అయితేనే మీకు సేవ్ అవుతుంది, లేదంటే సేవ్ కావడం లేదు. నేను ఇది ఒకసారి చూశాను. ఇప్పుడు మేము చూసానంటే అక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళినాక మీకు ఏది రూట్స్ ఏమేమి ఉన్నాయి, ఇన్సర్ట్లో వీడియో దాన్ని క్లిక్ చేస్తే గ్యాలరీ ఆఫ్ ఫొటోస్ అండ్ వాట్ ఎవర్. నేను ఇక్కడ గ్యాలరీ మీద సెట్ చేశాను. గ్యాలరీలో నాకు ఉండే వీడియోస్ అని క్లిక్ చేస్తాను. ఇప్పుడు వీడియో నెక్స్ట్ సరిగ్గా చూపించలేదు, అందుకే ఇప్పుడు చూపిస్తాను. ఏమేమి ఉన్నాయి దాంట్లో అవి ఇవే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇన్సర్ట్ ఇక్కడ స్వైప్ డౌన్ చేశారంటే వీడియో, సో గ్యాలరీ. ఇప్పుడు నేను ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను. ఒకసారి ఒక వీడియో మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ చూసారా, వెంటనే అది ఇన్సర్ట్ కూడా అయిపోయింది. ఇన్సర్ట్ నేను సైజ్ చేసుకోవాలి స్లైడ్కి తగ్గట్టుగా, అందుకే దీన్ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. నేను సైజ్కి తగ్గట్టుగా ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. కంప్లీట్ దాని సైజ్ తగ్గట్టు సెట్ చేసాను. నెక్స్ట్ లేదా మీకు ఆ వీడియో వద్దనుకుంటే ఇక్కడ డిలీట్ మీద డైరెక్ట్ క్లిక్ చేసేయచ్చు, సింగిల్ ట్యాప్ చేసి ఆబ్జెక్ట్ పైన ఏదైతే అది. సేవ్ అనేది నాకు 90% దాకా అవుతాం, కానీ కంప్లీట్ అవ్వట్లేదు. సో దానికనేసి నేను ఇక్కడ స్కిప్ చేస్తాను, డన్ నొక్కేసి. ఇప్పుడు మళ్ళీ నేను పవర్ పాయింట్ యూస్ చేసుకొని ఓపెన్ చేస్తాను. ఆ పవర్ పాయింట్లో ఇప్పుడు నేను అది ఎక్కడ సేవ్ అయిందో అది చూసుకుంటాను. ఇక్కడ ప్రజెంటేషన్ 1 ఉంది, కానీ లేదా మీకు అది ఎక్కడ సేవ్ అయిందో కూడా చూపిస్తాను. ఇక్కడ సింపుల్గా మీరు డాక్యుమెంట్స్ అనేది క్లిక్ చేస్తే ఆ స్టోరేజ్లో ఎక్కడున్నా చూపించేస్తుంది. మళ్ళీ స్టోరేజ్లో రూట్ అది ఎక్కడంతా మనకు గుర్తున్నది కాబట్టి. ఇప్పుడు ప్రజెంటేషన్ 1 PPTX మంది దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన కదా చూడండి వీడియో అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ వీడియో యాడ్ అయిపోయింది కాబట్టి సో ఒకసారి చూద్దాం ఆ వీడియో ప్లే అవుతుందో లేదో చూడండి. మొత్తం మన స్లైడ్ షో అనేది స్టార్ట్ అయింది. అది మర్చిపోవద్దండి, మీరు స్వైప్ చేస్తానండి ఆ సైడ్కి. అది నేను ప్లే చేశాను. మీరు ఆడియో కూడా వస్తుంది, కానీ ఇక్కడ నేను ఆడియో అనేది కట్ చేస్తున్నాను. మీరు పాజ్ చేసుకోవచ్చు దానికి కావాలంటే, లేదా ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోసారి
స్వైప్ చేశారంటే ఇంకో స్లైడ్కి మీకు అది వెళ్తుంది. నేను ఇప్పుడు దాకా చూపించింది వచ్చేసి మొబైల్. ఇప్పుడు అది ట్యాబ్లో ఎలా వస్తుంది, ట్యాబ్లో మీకు చాలా ఈజీగా అవుతుంది. అయితే ట్యాబ్లో ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ట్యాబ్లో అయితే నాకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you need more videos from me, then keep subscribe to my channel for more updates.